ఎలా వస్తుందో తెలియదు నీకు సహాయం. ఆశ్చర్యంగా ఉంటది. బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన చేసిన మేలులు కంటికి కనిపించవు, చెవికి కనిపించవు, హృదయానికి గోచరం కావు. అలాంటి మేలు నా జీవితంలో చేయగల దేవుడు. నా జీవితంలో అనేకమైన మేలు చేసినండి దేవుడు. ఒకప్పుడు రోగిని, బలహీనని, వ్యాధిగ్రస్తుని, చనిపోవలసిన నన్ను దేవుడు బ్రతికించాడు, జీవాన్ని పోసాడు. ఈనాడు దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా వాడుకుంటున్నాడండి. బిడ్డలారా, డాక్టర్లు ఎవరు బాగు చేయలేకపోయారు. లోకంలో నాకున్న డబ్బు గాని, బంధువులు గాని, స్నేహితులు గాని ఎవరు కూడా బాగు చేయలేకపోయారు. గాని దేవుడే నా జీవితంలో నాకున్న రోగాన్ని, బలహీనతని బాగు చేసి స్వస్థపరిచి దేవుడు తన మహిమార్థంగా నన్ను వాడుకుంటున్నాడని. కాబట్టి ఎవరి తట్టు చూస్తున్నావు నువ్వు? దేవుడి తట్టు చూస్తున్నావా? మనుషుల తట్టు చూస్తున్నావా? మనుషుల సహాయం నువ్వు కోరుకుంటున్నావా? మనుషుల సహాయము వ్యర్థమని బైబిల్ చెప్తుందండి. దేవుడి సహాయమే నిత్యం అంటారు. నీ శత్రువే నీకు సహాయం